వేప, శాస్త్రీయ నామనాదిరక్త ఇండికా, మెలియేసి కుటుంబానికి చెందిన ఒక వృక్షం. అజడిరాక్ట జాతిలో గల రెండింటిలో ఒకటి. ఇది సహజంగా భారత ఉపఖండంలో ఉంటుంది. ఉష్ణమండలం, అర్ధ ఉష్ణమండల ప్రాంతాలలో పెరుగుతుంది. దక్షిణ ఇరాన్లో గల ద్వీపాలలో కూడా పెరుగుతుంది. వేప కాయల నుండి వేప నూనె తయారు చేస్తారు. వేపాకు, వేపపూత ఇలా వేప చెట్టు నుండి వచ్చే ప్రతి భాగము మనిషి ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడతాయి. మనిషికి కావలసిన స్వచ్ఛమైన గాలిని ఈ వేప చెట్టు అందిస్తుంది. ఇంటికి వాడే ద్వారాలు, తలుపులు, కిటికీలు, బీరువాలు, మంచాలు వాటికి వేప చెట్టు కట్టె వాడతారు. భారతదేశంలో వేప చెట్టును సాక్షాత్తు లక్ష్మీదేవిగా జనం పూజిస్తారు. ఉగాది పండుగ రోజు వేపపూత, బెల్లంతో కూడిన ఉగాది పచ్చడి తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి. వేప చెట్టు మహోగని కుటుంబానికి చెందినది. అజాడిరక్తకు చెందిన రెండు సంతతులలో ఒకటైన వేపకు పుట్టిల్లు సమశీతోష్ణ దేశాలైన బంగ్లాదేశ్, భారతదేశం, మ్యాన్మార్, పాకిస్తాన్. ఇతర దేశాల్లోని పేర్ల విషయానికొస్తే వేపను అజాడిరక్త, పర్షియా, డొగోన్యార్లో, నైజీరియా, మార్గోసా, నీమ్ అరబిక్, నిమ్ వృక్షము, నింబ, సంస్కృతము, వేపు, వెంపు, బేవు కన్నడ, వెప్పం, తమిళము, ఆర్యవెప్పు, మలయాళము, భారత లైలాక్ అని పిలుస్తున్నారు. తూర్పు ఆఫ్రికాలో దీనిని మ్వారోబైని, కిస్వాహిలి అంటారు. దీని అర్థం 40 చెట్టు. వేప 40 వివిధ వ్యాధులను నయం చేస్తుందని చెప్తారు. స్వరూపము, వేప త్వరత్వరగా పెరిగి 15 నుంచి 20 మీటర్లు, కొన్నిసార్లు 35 నుంచి 40 మీటర్ల వరకు కూడా పెరగగలిగే చెట్టు. ఎప్పుడూ పచ్చదనంతో కళకళలాడే వేప తీవ్రమైన క్షామ పరిస్థితుల్లో మాత్రమే చాలావరకు ఆకులను రాల్చుతుంది. దీని కొమ్మలు బాగా విస్తరించి ఉంటాయి. దట్టంగా ఉండే దీని శీర్షం గుండ్రంగా లేదంటే కోడిగుడ్డు ఆకారంలో ఉండి బాగా స్వతంత్రంగా పెరిగిన చెట్లలో 15 నుంచి 20 మీటర్ల వ్యాసం వరకు ఉంటుంది. మొత్తం మీద చూస్తే కాండము కురచగా నిటారుగా ఉండి 1.2 మీటర్ల వ్యాసం వరకు పెరుగుతుంది. బెరడు గట్టిగా, పగుళ్లతో లేక పొలుసులతో ఉండి, పాలిపోయిన బూడిదరంగు లేక ఎరుపు కలసిన ఊదా రంగులో ఉంటుంది. బెరడు వెనుక నుండే చెక్క, సాప్వుడ్, బూడిదరంగు కలసిన తెలుపులోనూ ఉంటుంది. చెట్టుకు మధ్యన ఉన్న చెక్క, హార్ట్వుడ్, గాలి తగలక ముందు ఎర్రగా ఉండి, క్రమేపీ ఎరుపు కలసిన ఊదారంగులోకి మారుతుంది. వేరు వ్యవస్థలో బలమైన తల్లివేరు, బాగా అభివృద్ధి చెందే మిగిలిన వేళ్లూ ఉంటాయి. 20 నుండి 40 సెం. మీ. పొడవైన రెమ్మలు, వాటికి అటూ, ఇటు 20 నుండి 31 ఒక మాదిరి నుండి, ముదురు ఆకుపచ్చ రంగుగల 3 నుండి 8 సెం. మీ. పొడవైన ఆకులు కలిగి ఉంటుంది. ఈ రెమ్మలలో చివరి ఆకు చాలా తక్కువగా ఉంటుంది. ఆకుల తొడిమెలు చిన్నవిగా ఉంటాయి. లేత ఆకులు ఎర్రాకుపచ్చ, ఎరుపు, ఊదారంగుల మధ్య రంగులో ఉంటాయి. ముదురు ఆకుల అంచులు నొక్కులుగా ఉంటాయి. ఈ నొక్కులు ఆకు తొడిమె నుండి కొంత దూరం తరువాత మొదలవుతాయి. ఆకులు ఈనెకు అటూ, ఇటు సమానంగా ఉండవు. వేపతో ఉపయోగములు అనేకం. వేప చెట్టు మహోగని కుటుంబానికి చెందినది. అజాడిరక్తకు చెందిన రెండు సంతతులలో ఒకటైన వేపకు పుట్టిల్లు సమశీతోష్ణ దేశాలైన బంగ్లాదేశ్, భారతదేశం, మ్యాన్మార్, పాకిస్తాన్. ఇతర దేశాల్లోని పేర్ల విషయానికొస్తే వేపను అజాడిరక్త, పర్షియా, డొగోన్యార్లో, నైజీరియా, మార్గోసా, నీమ్ అరబిక్, నిమ్ వృక్షము, నింబ, సంస్కృతము, వేపు, వెంపు, బేవు కన్నడ, వెప్పం, తమిళము, ఆర్యవెప్పు, మలయాళము, భారత లైలాక్ అని పిలుస్తున్నారు. తూర్పు ఆఫ్రికాలో దీనిని మ్వారోబైని, కిస్వాహిలి అంటారు. దీని అర్థం 40 చెట్టు. వేప 40 వివిధ వ్యాధులను నయం చేస్తుందని చెప్తారు. స్వరూపము వేప త్వరత్వరగా పెరిగి 15 నుంచి 20 మీటర్లు, కొన్నిసార్లు 35 నుంచి 40 మీటర్ల వరకు కూడా పెరగగలిగే చెట్టు. ఎప్పుడూ పచ్చదనంతో కళకళలాడే వేప తీవ్రమైన క్షామ పరిస్థితుల్లో మాత్రమే చాలావరకు ఆకులను రాల్చుతుంది. దీని కొమ్మలు బాగా విస్తరించి ఉంటాయి. దట్టంగా ఉండే దీని శీర్షం గుండ్రంగా లేదంటే కోడిగుడ్డు ఆకారంలో ఉండి బాగా స్వతంత్రంగా పెరిగిన చెట్లలో 15 నుంచి 20 మీటర్ల వ్యాసం వరకు ఉంటుంది. మొత్తం మీద చూస్తే కాండము కురచగా నిటారుగా ఉండి 1.2 మీటర్ల వ్యాసం వరకు పెరుగుతుంది. బెరడు గట్టిగా, పగుళ్లతో లేక పొలుసులతో ఉండి, పాలిపోయిన బూడిదరంగు లేక ఎరుపు కలసిన ఊదా రంగులో ఉంటుంది. బెరడు వెనుక నుండే చెక్క, సాప్వుడ్, బూడిదరంగు కలసిన తెలుపులోనూ ఉంటుంది. చెట్టుకు మధ్యన ఉన్న చెక్క, హార్ట్వుడ్, గాలి తగలక ముందు ఎర్రగా ఉండి, క్రమేపీ ఎరుపు కలసిన ఊదారంగులోకి మారుతుంది. వేరు వ్యవస్థలో బలమైన తల్లివేరు, బాగా అభివృద్ధి చెందే మిగిలిన వేళ్లూ ఉంటాయి. ఉపయోగాలు దాదాపు 200 ఏళ్లపాటు జీవించే చెట్టు వేప. వేప చెట్టులోని అన్ని భాగాలు వైద్యపరంగా ఎంతో ఉపయోగపడతాయి. సర్వరోగనివారిణి,
వేపను ఆయుర్వేద శాస్త్రం చింతామణి, సర్వరోగ నివారిణి అని కొనియాడుతోంది. ఆయుర్వేదంలో పేర్కొన్న పిత్త, ప్రకోప లక్షణాలను నివారించడానికి వేప ఆకును ఉపయోగిస్తారు. ప్రాచీన ఆయుర్వేద గ్రంథంలో చరకుడు ఇలా చెప్పాడు: ఎవరైతే పగటిపూట వేప చెట్టు నీడలో విశ్రమిస్తారో వారు ఆరోగ్యవంతంగా, ఎక్కువ కాలం జీవిస్తారు. ఇన్ని సుగుణాలున్న వేప చెట్టును ఇంటి ఆరోగ్య దేవతగా అభివర్ణించవచ్చు. భారతదేశంలో వేప చెట్టు నుండి వచ్చే ఎన్నో పదార్థాలను ఆయుర్వేదంలో గృహవైద్యంలో తరతరాల నుండి ఉపయోగిస్తున్నారు. వేప పువ్వు హిందువులు ఉగాది పచ్చడిలో చేదు రుచి కోసం వాడతారు. వేప కొమ్మను పళ్ళు తోముకోవడానికి ఉపయోగిస్తారు. వేప నూనెను సబ్బులు, షాంపూ, క్రీంలు మొదలైన సౌందర్య సాధనాలలో వాడుతున్నారు. అనేక చర్మవ్యాధులలో ముఖ్యంగా గజ్జి, మొటిమలకు పైపూతగా ఇది బాగా పనిచేస్తుంది. అమ్మవారు వంటి అంటువ్యాధులు సోకిన వారిని వేపాకుల మీద పడుకోబెడతారు. వేపకాయ గుజ్జును క్రిమిసంహారిగా వ్యవసాయంలో ఉపయోగిస్తున్నారు. అన్ని కాలాల్లోనూ, అన్ని ప్రాంతాలలోనూ లభించే మహత్తరమైన ఔషధి వేప. కాలుష్యాన్ని నివారించగల వేప సౌందర్య సాధనంగానూ పనికొస్తుంది. చర్మ రోగాలు, పేగుల్లో చేరిన పురుగులు, మధుమేహం వంటి వాటికి ఇది ఔషధంగా పనిచేస్తుంది. నేటి ఆధునిక కాలంలో చాలామంది చుండ్రు సమస్యతో సతమతమవుతున్నారు. ఈ సమస్యతో బాధపడేవారు కొబ్బరి నూనెలో వేప బెరడును, ఆకులను వేసి రెట్టింపు పరిమాణం నీళ్లు చేర్చి, చిన్న సెగమీద నీటి భాగం ఆవిరైపోయేలా మరిగించాలి. ఇలా మరిగించిన తర్వాత వచ్చిన మిశ్రమాన్ని వారానికి ఒకసారి చొప్పున తలకు పట్టించాలి. చుండ్రు సమస్యను అధిగమించవచ్చు. అంతేకాదు సాధారణ వైరల్ సంబంధ జ్వరాల్లో వేప చెక్కను కషాయంగా కాచి అరకప్పు మోతాదులో తీసుకుంటే జ్వరం తగ్గుతుంది. నులిపురుగులతో ఇబ్బందిపడేవారు చెంచాడు వేపాకు రసానికి అర చెంచా తేనె చేర్చి తీసుకోవాలి. చర్మ వ్యాధులు కలిగినవారు వేపచెక్క పొడిని త్రిఫల చూర్ణంతో కలిపి చెంచాడు మోతాదులో తీసుకోవాలి. ఆయుర్వేదిక్ ఉపయోగాలు: 2 కప్పుల నీటిలో 4-5 వేపాకులు వేసి బాగా మరిగించి ముఖానికి ఆవిరి పట్టి గోరువెచ్చని నీటిలో ముఖం కడు అక్కుంటూ ఉంటే ముఖం జిడ్డుతనం పోయి నిగారింపు సంతరించుకుంటుంది. మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. వారానికి ఒకసారి పరగడుపున 7 నుంచి 8 వేప చిగుళ్ళు నూరి ఉండ చేసి మింగి పావుకప్పు పెరుగు సేవిస్తుంటే కడుపు, పేగుల్లోని వివిధ రకాల క్రిములు చనిపోతాయి. వేప చిగుళ్ళు, పసుపు సమంగా కలిపి మెత్తగా నూరి ఆయా భాగాల్లో లేపనం చేస్తుంటే దురదలు, దద్దుర్లు తగ్గుతాయి. మీజిల్స్, చికెన్పాక్స్ లాంటి వైరస్ వ్యాధులు తగ్గుతాయి. వారానికి 1-2 సార్లు వేప చిగుళ్లకు రెట్టింపు చింత ఆకు కలిపి నూరి ఉండ చేసి పరగడుపున కరక్కాయ ప్రమాణంలో తీసుకుని పాలు తాగితూ పథ్యం చేస్తే కఠినమైన కామెర్ల వ్యాధి కూడా 2 నుంచి 4 వారాల్లో తగ్గుతుంది. వేపాకు, నెయ్యి సమానంగా తీసుకుని నెయ్యిలో వేపాకు నల్లగా మాడిపోయేట్లు కాచి మొత్తమంతా కాలిపి నూరి నిలువ ఉంచుకోవాలి. రోజూ 2 సార్లు దీనిని లేపనం చేస్తుంటే వ్రణాలు, దీర్ఘకాలిక పుళ్ళు, దుష్ట వ్రణాలు తగ్గుతాయి. పావు స్పూను వేపచెక్క చూర్ణంలో తగినంత పంచదార కలిపి ఉదయం, సాయంత్రం పాలతో తీసుకుంటూ ఉంటే అతిమూత్ర వ్యాధి తగ్గుతుంది. మూత్రమార్గ ఇన్ఫెక్షన్ తగ్గి మూత్రమార్గం నుంచి చీము రావడం తగ్గుతుంది. పావు స్పూను వేపచెట్టు బెరడు చూర్ణాన్ని 1 కప్పు నీటిలో కలిపి రాత్రంతా నానించి, ఉదయం ఆ నీటిని వడబోసి స్పూను తేనె కలిపి తాగాలి. అలాగే ఉదయం నానబెట్టి సాయంత్రం తాగుతూ ఉంటే రక్తశుద్ధి జరిగి ఒంటి దురదలు, తామర, పుండ్లు, మచ్చలు, గుల్లలు లాంటి వివిధ రకాల చర్మవ్యాధులు తగ్గుతాయి. వేపబంక చూర్ణాన్ని 2 పూటల అరస్పూను చొప్పున సేవిస్తుంటే మూత్రాశయ కండరాలు బలోపేతమై అసంకల్పిత మూత్ర విసర్జన తగ్గుతుంది. ఆయుర్వేదంలో వేప నూనె, నీరుడు విత్తుల తైలం ఒక్కొక్కటి 200 గ్రాములు తీసుకుని వేడిచేసి అందులో 25 గ్రాముల వంట కర్పూరాన్ని కరిగించి వివిధ చర్మవ్యాధుల్లో ఉపయోగిస్తారు. నింబాది తైలంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆయుర్వేద ఔషధాన్ని పైపూత మందుగా కుష్ఠువ్యాధిలో ఎక్కువగా వాడుతారు. ఎండించిన వేపపండ్ల చూర్ణం, ఉప్పు, పొంగించిన పటిక సమంగా కలిపి దంతధావన చూర్ణంగా వాడవచ్చు. వేపపుల్లల బదులు ఈ ఔషధాన్ని ఉపయోగించడం వల్ల ఉత్తమ ప్రయోజనాలు పొందవచ్చు. అరస్పూను వేప గింజల చూర్ణాన్ని రోజూ ఉదయం పూట నీటితో సేవిస్తూ పైపూత మందుగా వేపపప్పును 2 నువ్వుల నూనెలో వేసి నల్లగా అయ్యేంత వరకు మార్చి సల్లారిన తరువాత కొద్దిగా మైలుతుత్తం కలిపి నిలువ ఉంచుకుని లేపనం చేస్తుంటే మొలలు తగ్గుతాయి. 1 వారంపాటు ఉదయం పరగడుపునే 5 వేపాలకులు, 5 మిరియాలు కలిపి నమిలి మింగితూ ఉంటే ఆ సంవత్సరమంతా వివిధ రకాల అంటువ్యాధులు రాకుండా రక్షణనిస్తుంది. ముఖ్యంగా డెంగ్యూ, చికెన్గున్యా వంటి వైరస్ వ్యాధులు తీవ్రరూపం దాల్చే తరుణంలో వాడుకోదగిన దివ్యౌషధమిది. కాడలను తొలగించిన తాజా వేప పువ్వులను వెడ అల్పాటి పాత్రలో వేసి తగినంత పంచదార లేదా పటికబెల్లం వేసి బాగా కలిపి 1 గాజుపాత్రలో వేసి సూర్యరశ్మిలో 1 నెలపాటు ఉంచితే అంతా కలిసిపోయి చక్కని ఔషధం తయారవుతుంది. వేపగుల్కందుగా పేర్కొనే ఈ ఔషధాన్ని రోజూ పరగడుపున 1 స్పూను వంతున సేవిస్తుంటే ఎప్పుడూ జ్వరం వచ్చినట్లు ఉండటం,
ముక్కులో నుంచి రక్తం కారడం, ఆకలి మందగించడం, గొంతు ఎండిపోయినట్లు ఉండటం, రక్త దోషాలు తగ్గిపోతాయి. పొంగించిన పటిక ఒక భాగం, వేపాకులు 2 భాగాలు కలిపి నీటితో నూరి, కంది గింజంత మాత్రలు చేసుకుని మలేరియా వ్యాధిలో జ్వరం వచ్చే సమయానికి 1 గంట ముందు, జ్వరం తగ్గిన 1 గంట తరువాత 2 మాత్రల చొప్పున సేవిస్తుంటే మలేరియా తగ్గుతుంది. వేపాకు బూడిదను రసికారే పుళ్లపై చల్లితే అవి త్వరగా మానిపోతాయి. ఈ బూడిదను నెయ్యితో కలిపి రాసుకుంటూ ఉంటే సొరియాసిస్ అనే చర్మవ్యాధిలో సుగుణం కనిపిస్తుందని అనుభవ వైద్యం చెబుతోంది. ఔషధ ఉపయోగాలు. వేపకాయ. ఎండపెట్టిన వేపకాయలు. భారతదేశంలో వేప చెట్టు నుండి వచ్చే ఎన్నో పదార్థాలను ఆయుర్వేదంలో గృహవైద్యంలో తరతరాల నుండి ఉపయోగిస్తున్నారు. వేప పువ్వును హిందువులు, ఆంధ్రులు, కన్నడిగులు, మహారాష్ట్రులు ఉగాది పచ్చడిలో చేదు రుచి కోసం వాడతారు. వేపకొమ్మను పళ్ళు తోముకోవడానికి ఉపయోగిస్తారు. వేప నూనెను సబ్బులు, షాంపూ, క్రీంలు మొదలైన సౌందర్య సాధనాలలో వాడుతున్నారు. అనేక చర్మవ్యాధులలో ముఖ్యంగా గజ్జి, మొటిమలకు పైపూతగా ఇది బాగా పనిచేస్తుంది. వేప నూనెను క్రిమిసంహారిగా కూడా ఉపయోగిస్తారు. ఈ నూనెను వేపగింజల నుండి తయారు చేస్తారు. అమ్మవారు వంటి అంటువ్యాధులు సోకిన వారిని వేపాకుల మీద పడుకోబెడతారు. వేపకాయ గుజ్జును క్రిమిసంహారిగా వ్యవసాయంలో ఉపయోగిస్తున్నారు. ఈ చెట్టు నుండి లభించే కలప, తక్కువ ధరలో తలుపులు, కిటికీలు తయారు చేయటానికి వాడుతారు. అనుబంధం. వేప చెట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమునకు రాష్ట్ర వృక్షముగా తీసుకోబడింది. వేప తెలుగు సంస్కృతిలో ఒక ముఖ్య భాగంగా ఉంది. ప్రతి సంవత్సరము తెలుగు సంవత్సరాది అయిన ఉగాది నాడు ఉగాది పచ్చడినందు వేప ఖచ్చితంగా ఉండవలసినదే. ప్రతి సంవత్సరము వేపకాయల కాలములో గ్రామాలలో చిన్నపిల్లలు, వృద్ధులు వేపకాయలను వేరి అమ్మడం మనం చూడవచ్చు. ప్రతి రైతు తన పొలమునందు ఖచ్చితంగా కనీసం ఒక వేప చెట్టైనా పెంచుకుంటారు. పొలం పనిచేసి మధ్యలో వేప చెట్టు కిందే తలవాల్చి నిద్రిస్తాడు. మధ్యాహ్న సమయాన పొలం పని అయిన తరువాత వేప చెట్టు నీడలో కూర్చుని కూలీలు, రైతు అందరూ వాళ్ల వల్ల చద్దిమూటలు విప్పి భోజనం చేస్తారు. కొన్ని గ్రామాలలో రచ్చ వేప చెట్టుని దైవంగా భావించి ప్రతి శుభకార్యమునందు మొదటగా వేప చెట్టునే పూజిస్తారు. ఇలా వేప చెట్టు మన సంస్కృతిలో ఒక ప్రధాన భాగమైంది. ఎండిపోతున్న వేప చెట్లు. 2021 సంవత్సరంలో వేప చెట్లు తెగుళ్లు సోకి నిలువునా ఎండిపోతున్నాయి. ఉత్తరాఖండ్లోని దేహ్రాదూన్ అడవుల్లో ప్రారంభమైన ఈ తెగుళ్లు దేశమంతా విస్తరించినట్లు మైసూర్ విశ్వవిద్యాలయం, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల పరిశోధనల్లో గుర్తించారు. పోమోప్సిస్ శిలీంద్రంతో పాటు టీ మస్కిటో బగ్ అనే పురుగులు సోకి ఆకులు, పూలు, కొమ్మలు ఎర్రబారి ఎండిపోయి పూర్తిగా రాలిపోయి వేప చెట్టు పూర్తిగా ఎండిపోతోంది. అందుకని చెట్టు ఎండుముఖం పట్టినట్లు గుర్తించగానే ప్రొఫెనోక్స్ అనే రసాయనాన్ని వినియోగించాలని జయశంకర్ వ్యవసాయ వర్సిటీ పరిశోధన సంచాలకుడు జగదీశ్వర్ సూచించాడు. పెద్ద చెట్టుపై రసాయనాలు చల్లితే భూమి విష ప్రభావానికి లోనవుతుంది కావున గోరింటాకు రసాన్ని చెట్టుపై పిచికారీ చేయాలని, లేదా నీలగిరి నూనె, మిరియాల నూనె కూడా వాడవచ్చని మరికొందరు అంటున్నా శాస్త్రపరిశోధన ఇంకా చేయవలసి ఉంది. ఉగాది పచ్చడిలో వేపపూత నిరభ్యంతరంగా వాడవచ్చు. ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు వేప చెట్లకొచ్చిన తెగుళ్లపై పరిశోధనలు చేసి ఉత్తరాఖండ్లోని దేహ్రాదూన్ ప్రాంత అడవుల నుంచి వ్యాపించిన వైరస్ వల్ల చాలా ప్రాంతాల్లో ఈ చెట్లు ఎండిపోయాయని, తిరిగి ఆ చెట్లకు పూర్తిస్థాయిలో చిగురు, పూత వస్తున్నాయని తేల్చారు. దీంతో శుభకృత్ ఉగాదికి వేపపూత తినాలా వద్దా అనే సందేహమే అవసరం లేదని వర్సిటీ పరిశోధనా సంచాలకుడు డాక్టర్ జగదీశ్వర్ స్పష్టం చేశారు.